పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్లకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మనం ఉగాది అనగానే యుగానికి ఆది అని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి ఉగాది సందర్భంగా మనం నవ వసంత ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏమిటి నవ వసంత ఉగాది? ఈ నవ అంటే ఏంటి? అందులోని అంతరార్థం ఏంటి? ఉగాది పంచాంగ శ్రవణంలో ఉన్న అంతరార్థం ఏమిటి? షడ్రుచుల నుండి మనం ఏం నేర్చుకోవాలి, మరి 12 రాశుల నుంచి ఏం నేర్చుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు గత 25 సంవత్సరాల నుండి జ్యోతిష్య శాస్త్రజ్ఞులుగా వారి సేవలు అందిస్తూ అందులోని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధిస్తున్నారు. వారే శ్రీ శేషగిరిరావు గారు. ఎన్నో ఛానల్స్ ద్వారా వారి విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈనాటి మన పిఎంసి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు. మనం వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఉగాది శుభాకాంక్షలు సార్. మీకు మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. వాళ్ళందరికీ కూడా ఆరోగ్య అవసరాలు లభించడంతో పాటు ధ్యాన మార్గంలో మరింత ముందుకెళ్ళాలని, ఆ రకమైన ధ్యాన విద్య కూడా వాళ్ళకి వంట పట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మీరు అడిగిన కార్యక్రమంలోకి ముందుకెళ్దాం. వండర్ఫుల్ సార్. సార్ ముందుగా అసలు ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి సార్? అంటే మీరు ఈ యొక్క ఏమంటాం పరిచయ కార్యక్రమంలో చెప్పారు యుగానికి ఆది అనేది. అంటే బ్రహ్మ సృష్టి మొదలెట్టిన ఏదైతే యుగం ఉందో దానికి ఆదిగా కూడా మొదట్లో చేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏదైతే చైత్ర శుద్ధ అనేది మనకి పాడ్యమని ఉందో అది ఒక్కోసారి ఆ యుగాలు బట్టి మారింది. కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతం చేసుకుంటుంది అది. కానీ సంస్కృతంలో మామూలుగా అంటే జ్యోతిష్య పరిభాషలో చెప్పింది ఏంటంటే ఉగా అంటే కనుక నక్షత్రము, నడక. సో ఆ రోజు నుంచి చంద్రుడు తన యొక్క కొత్త నడకను ప్రారంభిస్తాడు. ఓకే. సో దాన్ని ఉగాది అన్నాము యాక్చువల్గా, ఏమంటాం కరెక్ట్గా చెప్పాలి అంటే కనుక. ఎందుకని అంటే కనుక సాధారణంగా ఉగాది అనేది ఎన్నో అరుదుగా తప్ప ఎప్పుడైనా సరే సాధారణంగా వచ్చేది అశ్విని నక్షత్రం దగ్గర. ఓకే. అంటే రేవతి కొంత భాగం ఉండొచ్చు, అశ్విని ఉండొచ్చు. అశ్విని అనేది నక్షత్రాల్లో మొదటిది. సో అక్కడి నుంచి మరి చంద్రుడు నడక ప్రారంభం అవుతుంది కాబట్టి దాన్ని ఉగా ఆది. ఉగా అంటే నక్షత్రం. సో అక్కడి నుంచి తొలి అడుగు వేస్తాడు కాబట్టి ఉగాది. అందుకని సాధారణంగా ఎప్పుడైనా సరే ఇంచుమించుగా రేవతి, అశ్విని ఈ నక్షత్రాలకి దగ్గరలోనే ఈ ఉగాది రావటం అనేది ఉంటుంది. సో రేవతి అనేది చివరి నక్షత్రం, ఇదేమో మొదటి నక్షత్రం. సో అది కొత్తగా మనం ఉగాది గురించి చెప్పుకోవాలి అంటే కనుక. ఓకే. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే ఈ చంద్రుడు నడక అనేది అంటే ఇప్పుడు మనకి మిగతా గ్రహాలన్నీ కూడా వారి నడకను సాగిస్తాయి. కానీ ఈ 9 గ్రహాల్లో అత్యంత వేగంగా చుట్టూ వచ్చేది చంద్రుడు. సో అందుకని మనం చంద్రుడిని ప్రతిపాదికగా తీసుకుని ఈ ఫలితాలు అనేది కూడా చెప్పడం గోచారం అంటుంది దాన్ని. సో గ్రహచారం అనేది మీకు ఒరిజినల్గా మీ జాతకాల్లో ఉండే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ గ్రహాలు గ్రహచారం వేరు, గోచారం వేరు. సో అది గోచారం అనేది ప్రస్తుతం చంద్రుడు ఉండేది కానీ మిగతా గ్రహాల స్థితి కానీ చంద్రుడు కేవలం ఇంచుమించుగా 2.5 రోజుల్లో ఒక రాశిని చుట్టేస్తాడు. కానీ అదే మిగతా గ్రహాలకి కొంతమందికి మరి నెల పడుతుంది, కొంతమందికి నెల 15 రోజులు పడుతుంది, కొంత 20 రోజులు పడుతుంది. అలా మనకి వేరేది ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా సరే చంద్రమానం, సూర్యమానం అని 2 రకాలుగా ఈ ఫలితాలు చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు మనకున్న ఏదైనా సరే ఈ తిథులు అనుకోండి, పంచాంగం అనుకోండి, ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క గమనం బట్టే మనం అన్నీ కూడా నిర్ధారిస్తాం. కేవలం సౌరమానం తీసుకునేది ఎప్పుడంటే కనుక మకర సంక్రాంతి. ఆ రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మాత్రమే మనం ఆ పండుగను మకర సంక్రాంతి అని చేసుకుంటున్నాం. ఇంకా తెలుగు పండుగలన్నీ కూడా చంద్రుడి యొక్క కోలమానం బట్టే మనకి అవి బహుమానంగా వస్తున్నాయి. ఆ పండుగలన్నీ కూడా అద్భుతమైన విశిష్టత ఉంది సార్. మరి ఈరోజు షడ్రుచులు తప్పనిసరిగా ఆ రుచులు అనేదే మనకు పరిచయం చేయబడ్డది సార్. అసలు షడ్రుచుల నుండి నేర్చుకునేది ఏంటి సార్? అంటే మీరు గమనించినట్టయితే కనుక మనకి ఏదైతే ఈ తెలుగు మాసాల్లో చివరిగా మనం చేసుకున్న పండుగ హోలీ. అది రంగుల పండుగ. పండుగ. సో జీవితంలో ఎన్ని
రంగులు ఉంటాయి, అనేక రుచులు ఉంటాయి. రంగులు రుచులు ఉంటాయి. సో రంగులు లేని జీవితం లేదు, రుచులు ఎరగని నాలుక లేదు. ఓకే. సో అందుకని మనకి జీవితంలోకి వచ్చేప్పుడు రంగులు అంత ముఖ్యమో రుచులు అంతే ముఖ్యం. ఓకే. సో ప్రతిదీ కూడా మనం ఏదైనా సరే ప్రకృతిలో ఉన్నది ఆగ్రానించడానికే ఆలోచిస్తాం. కాకపోతే ఎప్పుడైనా సరే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే ఒక రంగు కానీ ఒక రుచి కానీ ఏదైనా సరే ఆ ధర్మబద్ధంగా కనుక స్వీకరించినప్పుడు మాత్రమే అది మనకి ఏమంటాం ఒక మోక్షానికి అర్హత సంపాదించి పెట్టచ్చు, లేదా ఆధ్యాత్మికంగా ఉన్నత దానికి తీసుకెళ్ళచ్చు. అందుకని ఇప్పుడు ఏ రంగు అంటే ఇప్పుడు ఊసరి వెళ్ళి అంటాం, మన తప్ప రంగులు మార్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఊసరి వెళ్ళి అంటాం. ఎందుకంటే వాడు కపటం, అక్కడ వాడు రంగు మార్చడం అనేది రైట్ కాదు. అంటే అలాంటి ప్రవర్తన రైట్ కాదు, ధర్మయుతంగా లేనట్టుగా. సో మనం ఏదైనా సరే ఒక వ్యసనాలు అనేది విషయలోలత్వం, దాన్నే రుచి అంటాం. ఓహో. రకరకాల విషయలోలత్వం ఏదైతే ఉంటుందో అదే. ఒకడికి జోదం పిచ్చి ఉంటే ఆ జోదం రుచే చూడాలనుకుంటాడు, మందు కావాలనుకుంటే మందే రుచి చూడాలనుకుంటాడు. సో అవన్నీ వాటిని విషయలోలత్వం అన్నాం మనం. విషయలోలత్వం అంటే ఒక విషయానికి లోబడి ఉండిపోవటం. ఓకే. బానిస అయిపోవడం ఇంకా చెప్పాలి. రైట్. సో అది కూడా కరెక్ట్ కాదు. అందుకని మనకి ఏదైనా సరే ఉగాది అనేది ఏంటంటే మనం తీర్చిదిద్దుకోవడానికి ఒక కొత్త ప్రణాళిక రచించుకోవడానికి అది మనకి ఈ రంగుల్ని తెలుపుతోంది అంతకుముందు చివరిగా, ఇప్పుడు రుచుల్ని తెలుపుతోంది కొత్తగా. సో అందుకని ఆ రంగుల నుంచి కొన్ని నేర్చుకోవాలి, ఈ రుచుల నుంచి కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే జీవితంలో ఏది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు తీపే ఉండదు. ఓకే. ఎస్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పద్ధతిలో కొన్ని ఈ కష్ట సుఖాలను అనుభవించాల్సి వస్తుంది. పులుపు ఒగరు అంటే జీవితంలో జరిగే వాటికి నిదర్శనం అనుకోవచ్చా సార్? అంతేగా, ఖచ్చితంగా. మనకి ఏదైనా సరే మీరు కనుక ఈ యొక్క సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో ఎప్పుడు కూడా అంతర్దృష్టి అనేది ఉంటుంది, లేదా సూక్ష్మ దృష్టి అనేది ఉంటుంది. అందుకని మీరు ఏదైనా కార్యక్రమాలు మీరు నిర్వహించేప్పుడు కానీ ఏదైనా సరే వేరే కానీ మనం ఏమంటున్నాం, సత్యాన్వేషణ, సత్యదర్శనం ఇవన్నీ మనం పెట్టుకున్నాం. సో అలాంటివి దర్శించాలి, మనం అలాంటివి అన్వేషించాలి. సో ఇవాళ మీకు ఒక కొత్తది ఇప్పుడు నవవసంతం అని మీరు చెప్పారు. ఈ నవవసంతం వెనకాల దాన్ని మనం గట్టిగా మాట్లాడితే ఒక గంట ఈజీగా మాట్లాడచ్చు. వావ్, నవవసంతమే చెప్పుకోవాలి ఇందులో అసలు. అంటే కేవలం ఒక నవ అనే పదాన్ని పట్టుకుని గంట ఈజీగా చెప్పచ్చు. ఓకే. ఎందుకని అంటే కనుక అంత కాంబినేషన్స్ అంటాం కొన్ని. సో జ్ఞానం ఎప్పుడు కూడా అన్వేషించుకుంటూ వెళ్ళాలి, అది ఎక్కడక్కడ ఆగిపోకూడదు. ఓకే. అన్వేషణ వెళ్తూనే ఉండాలి. ఇట్స్ ఎ జర్నీ కానీ ఒక డెస్టినీ కాదు, ఆగిపోవడం అది జస్ట్ విరామం అంతే. సో ఈ షడ్రుచులు కూడా మన జీవితానిలో జరిగే వాటికి నిదర్శనంగా ఈరోజు కొద్దిగా మనం అన్ని రుచులు అన్ని అలవాటు చేసుకోవాలి జీవితంలో. భరించటం అనేది అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు వేల కొద్ది సంపాదన ఉంది కానీ శాంతి అనేది లేదు, అది నాకు చేదు. అంటే నా జీవితంలో శాంతి అనేది చేదు, నాకు దక్కదు. అది నేను శాంతిని అనుకుంటే అది ఎప్పుడు చేదుగానే ఉంటుంది నాకు అందనట్టుగా. సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే నా సంపాదన బోల్ అంత ఉంది కానీ అది మిగలదు, అది పులుపు, నాకు ఎప్పుడు కూడా బాధ పెడుతూనే ఉంటుంది అది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మా పిల్లలకి పెళ్లి చేశాను కానీ వాళ్ళకి ఎవరికొకరికి సంతానం లేదు, అది వగరులా నన్ను తాగుతూ ఉంటుంది, భరించలేకపోతూ ఉంటాను. కానీ ఈ వగరు అనేది ఎప్పుడైనా తీపిగా మారచ్చు. అంటే అంటే సంతానం లేని వాళ్ళు ఉన్నట్టు మళ్ళీ ఎప్పుడైనా సంతానం పొందుతారు, రేపు వస్తారు. సో అందుకని అది వగరు అన్నాం. సో వగరు నుంచి పులుపుకి వెళ్తాం, పులుపు నుంచి ఒకసారి తీపికి వెళ్తాం. అంటే మామిడి పండే తీసుకోండి, మామిడి పండు మొదట్లో వగరు ఉంటుంది, మధ్యలోకి వచ్చాక పులుపు వస్తుంది, చక్కగా పరిపక్వ మంచి తీపి ఫలం అవుతుంది. అందుకే మామిడికాయను మెయిన్ ఉగాది అనేది వాడేదే అందుకు. ఈ రోజు నుంచే అంటే కంపల్సరీ మామిడి పళ్ళు కూడా ఇప్పటి నుంచే ప్రారంభం వినియోగించుకోవటం అనేది కూడా కంపల్సరీ ఇక్కడి నుంచే ఉంటుంది. సో అది చాలా మరి పెద్ద విశిష్టత. అందుకని రంగులు అనేది ఒకటి, రుచులు అనేది ఒకటి. అద్భుతమైన పాయింట్ సార్ ఇదైతే. ఇక నవ వసంత ఉగాదికి వద్దాం సార్. ఇక రైట్, ఏంటి సార్ ఈ నవ వసంత ఉగాది? ఇది చాలా ఇందాక చెప్పాను, మంచి కాంబినేషన్. అంటే ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుందంటే సరే నవ అంటే కొత్త అనేది ఒక అర్థం ఉంది, కొత్త, అది చాలా మందికి తెలిసింది. నవ అంటే 9 అనే సంఖ్య ఉందని కూడా చాలా మందికి తెలుసు. అవును సార్, నవవిధ ధర్మాలను గురించి బోధించారు, నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి.
కదా. సో ఇక్కడ మీకు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే కనుక ఇవాళ మనం ఏదైతే పండగ పంచాంగ శ్రవణం అంటున్నాం, ఆ పంచాంగ శ్రవణంలో బేస్ ఏంటి 9 గ్రహాలు, నవగ్రహాలు వావ్ కదా. తర్వాత మళ్ళీ ఈ పంచాంగంలో మొట్టమొదటి మనం బిగించేసేది నవవిధ నాయకులు అంటున్నాం, నవనాయకులు అంటున్నాం. నవనాయకులు అంటే ఆర్ఘ్యాధిపతి అని, రాజు, మంత్రి, తర్వాత సస్యాధిపతి, నీరసాధిపతి, ధ్యానాధిపతి, ధాన్యాధిపతి, ఇలా మనకి 9 రకాల పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఓకే, అధిపతులు. సో అది కూడా 9 కదా. రెండోది ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇందాకే చెప్పాను, మాకు జ్ఞానాన్ని అన్వేషించడం అంటే కనుక మనం ఏదైతే ఒక సిలబస్ ఇప్పుడు మాకు గురువు గారు ఇచ్చారు, నాకు ఆయన చెప్పిన పాఠాలతో మనం అక్కడ ఆగిపోకూడదు, మనం కొత్త పాఠాలు అల్లుకుంటూ వెళ్ళగలగాలి. సో గురువు అంటే ఒక మార్గం చూపిస్తాడు ఫస్ట్ మనకు ఒక బేస్ వేయడానికి. ఆ తర్వాత నుంచి నీ యొక్క ఏమన్నా సొంత ప్రతిభని లేదంటే నీ యొక్క మేధస్సుని పెంచుకోవటం అనేది నీ చేతుల్లో కూడా ఉంది. లేదంటే ఆ 2 ముక్కల దగ్గర నీ జీవితం అయిపోతుంది. అలాంటిది ఇవాళ ఒక అద్భుతమైన, అంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక జ్యోతిష్యం అనేది ఏదైతే ఉంటుందో అది వేదాల్లో ఒక ఉపాంగం. సో కానీ తర్వాత మనం జ్యోతిష్యం అనేది అక్కడే అయిపోలే. ఆ జ్యోతిష్యంలో అనేక రకాల శాఖలు కలుపుకుంటూ వెళ్ళాం. అంటే సంఖ్యాశాస్త్రం అనేది కలిపాం, హస్త సాముద్రికం అనేది కలిపాం, అంగ సాముద్రికం అనేది కలిపాం. ఇలా రకరకాలైన వాటిని మనం మళ్ళీ అడాప్ట్ చేసుకున్నాం లేదా దత్తత చేసుకున్నాం. ఓకే, ఒకదానికొకటి దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్, ఒక కంపెనీలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఉండాలి కూడా. శాస్త్రాల్లో కూడా అన్ని శాస్త్రాలు మిళితమై ఇప్పుడు కొన్ని మనకి ఏమవుతుందంటే, ఉదాహరణకి ఈ జ్యోతిష్యం ఉందనుకోండి, అవతల వ్యక్తి వచ్చిన ఆయనకి సంతానం ఉంటుందా లేదా అంటే ఒకసారి జ్యోతిష్యం ప్రకారం చెప్పడం కష్టం ఉంటుంది. అదే ఆయన రేఖలు బట్టి ఈజీ చెప్పచ్చు, ఎందుకంటే ఇక్కడ సంతాన రేఖ అనేది మనకి ఈజీ చెప్తుంది. అక్కడ బోలంతా తన్నుకోవాలి గంటల తరబడి, చాలా చూస్తాయి. అలా అందుకని మనం ఏంటంటే ఒకరి దగ్గర ఇన్ని ఉన్నాయనుకోండి, అంటే ఇటు సంఖ్యాశాస్త్రం నేర్చుకోవటం, అంగ సాముద్రం అంటే అవసరానికి అప్పుడప్పుడు అవి కూడా ఉపయోగపడతాయి, వాస్తు అనేది కానీ ఒకటి మటుకు అందరిని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే దానికి జ్యోతిష్యం అనేది మొదటిది. జ్యోతిష్యంతో ప్రారంభమైంది అన్ని, ఏదైనా సరే దానికి పుట్టినవే తప్ప. ఇప్పుడు సంగీతం ఉంది అంటే ఇప్పుడు ఇవాళ సినిమా సంగీతం ఉండొచ్చు, ఇంకో సంగీతం ఉండొచ్చు, కానీ దానికి ఏదైనా సరే బేస్ అనేది శాస్త్రీయ సంగీతమే. ఎగ్జాక్ట్లీ సార్, అదైతే శాస్త్రీయ సంగీతం కాదు అంటే అది సరిగమ పదనిస లేకుండా ఏ పాట కూడా రాదు. మళ్ళీ వాటి తీరులు మారుస్తారేమో తప్ప, అంతే కదా. ఆ రాగాల్ని కొద్ది 2-3 రాగాలు మిళితం చేయటం, దాని నుంచి ఇంకో కొత్త రాగం తీసుకురావటం, అంతే తప్ప ఖచ్చితంగా బేస్ అనేది అక్కడే ఉండాలి, ఆ శృతి లయ అనేది అక్కడే ఉండాలి. ఓకే. సో అలా జ్యోతిష్యంలో కూడా అందుకే మనకి శృతి లయ ప్రతిదానికి కూడా 2 ఉంటాయి జంటలు అనేవి. ఇక్కడికి వచ్చేప్పటికి కూడా మనకి గోచారం, గ్రహచారం, ఈ 2 జంటలు. ఇప్పుడు ఇంతకీ నవ అనేది ఏంటంటే ఇవాళ మనకి చెప్పాలి అంటే కనుక చాలా విశిష్టత ఏంటంటే 2025 కూడితే 9 వస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మనకి తెలుగు సంవత్సరాల్లో ఇదేదైతే ఇవాళ మనం చేసుకునే విశ్వావసు నామ సంవత్సరం ఉందో అది 39వ 39వ అంటే 60 సంవత్సరాలు కదా. 60 సంవత్సరాలు ఇది 39వ సంవత్సరం. ఓకే, తెలుగు సంవత్సరాల్లో. సో అక్కడ చూస్తే 3-9. ఇప్పుడు మనం డేట్ బిగిన్ అయింది 30వ తారీఖు 3. ఓకే, చివర మళ్ళీ 9, మధ్యలో 3 కలిపితే 6, అంటే 3, 6, 9 అంటే చాలా పెక్యులర్ నెంబర్ ఇది ఈ సంవత్సరాల్లో. చాలా ప్రత్యేకం అంటారా? చాలా ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ మనకి నవ అనేది ఎప్పుడు కూడా సుఖాలకి మనకేమంటాం సహాయపడే నెంబర్. అది 3 అనేది గురుడి నెంబరు, మన యొక్క జ్ఞానానికి ఉపయోగపడే నెంబరు. ఓకే. సో ఖచ్చితంగా మనకు ఆ రకంగా ఉపయోగపడుతుంది. 9 అనేది మీకు ఒక మంచి నెంబర్ చూపించాను. అంటే నేననేది ఏంటంటే ఏదైనా సరే ఒక జ్యోతిష్కుడు అనుకోండి, లేదా ఒక జ్ఞానాన్ని అభ్యసించేవాళ్ళు ఇలాంటి కొన్ని ఏవైతే కొన్ని పెక్యులర్గా ఏర్పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా మనకంటే. ఇప్పుడు గోచారాలు మనకి ఇదే సమయంలో అందరూ మారుమోగింది తెలుసు, 6 గ్రహాల కూటమి అనేది కూడా ఇప్పుడు ఈ మాట ఉగాదికే ఉంది. 6 గ్రహాలు కలిపి ఒకే రాశిలో ఉంటాయి. తర్వాత మళ్ళీ ఒక రోజు అనంతరం అవి పంచగ్రహ కూటమి అవుతుంది, అంటే 5 గ్రహాలు కలిసి ఉంటాయి. సో ఇక్కడ ఎలాగైతే వాటిని మన ఈ లెక్కలు కట్టేవాళ్ళు, అంటే ఏదైతే ఈ పంచాంగ గణితం చేసేవాళ్ళు ఆ లెక్కలన్నీ మనకి ఇస్తామనేది తెలుసు. అలాగే కొన్నిసార్లు ఇలా అద్భుతమైనవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి.
సో 3 అనేది గురుడు, 6 అనేది కుజుడు, 9 అనేది కొంతమంది శుక్రుడు కొంతమంది కుజుడు, ఇక్కడ 6 అనేది కొంతమంది కుజుడు కొంతమంది శుక్రుడు. కానీ వీళ్ళు ముగ్గురే మనకి ఏదైనా ఇచ్చితే, అంటే ఇక్కడ కుజుడు 6 అనేవాడు లేదా 9 కుజుడు అనుకుంటే, కుజుడు వల్ల మనకి శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఓకే. 9 శుక్రుడు వల్ల మనకి అనుభవించవలసిన సుఖాలు వస్తాయి. 3 వల్ల జ్ఞాన సంపద వస్తుంది గురుడు వల్ల. అంటే జ్ఞానము మనకు అవసరమే, పని చేసే విధానం అవసరమే, సుఖాలు అవసరమే. సో ఆ మూడింటిని కూర్చున్న నంబర్ ఇది. తర్వాత రెండోది మీకు ఇంకో విశేషం ఏం చెప్పాలంటే కనుక, ఈ ఉగాది పేరు విశ్వావసు. విశ్వావసు అంటే ఏంటి? విశ్వం అంటే ప్రపంచం అని తెలుసు. వసు అంటే ధనం. సో ప్రపంచాన్ని ధనంగా ఉన్నవాడు ఎవడు? పరమాత్ముడు. సో ఆ పరమాత్మ రూపమే విశ్వావసు. విశ్వావసు నామ సంవత్సర. రైట్. సో అందుకని ఆ పరమాత్ముడి యొక్క తత్వం తెలుసుకోవడానికి మనందరం కూడా ఉపక్రమించాలి. ఆ పరమాత్ముడి తత్వం తెలుసుకోవడానికి ఇవన్నీ. రైట్. అదంటే అద్భుతమైన నంబర్ కూడా ఇప్పుడు 3, 6, 9. అంటే ఇప్పుడు ప్రయాణం అనేది ఆధ్యాత్మిక ప్రయాణం స్పీడ్ అవుతుందని అర్థం అవుతుంది సార్ మీరు ఖచ్చితంగా. నా లెక్కలో అయితే కనుక ప్రపంచంలో ఉండే అప్పుడప్పుడు ఈ రుగ్మతలు అనుకోండి, ఏవైనా అనుకోండి, అలాంటివి వస్తూ ఉంటాయి. అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ కొన్నిసార్లు అదే సైమల్టేనియస్గా కొన్ని విచిత్రాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక్కోసారి ఒక అద్భుతమైన సాధువు బయటికి రావచ్చు, లేదా ఒక మంచి జ్ఞాన తత్వవేత్త బయటికి రావచ్చు. ప్రపంచంలో చెడు జరిగే చోట చెడు జరుగుతుంది, దాంతోపాటు మంచి జరిగే చోట కూడా చాలా అద్భుతమైన మంచి అనేది రెండు ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటాయి. అంటే మనం చూసేది ఏది చూస్తున్నామో అదే కనబడుతుంది అంటారా? ఇప్పుడు రెండు జరుగుతున్నప్పటికీ కొంతమందికి చెడే కనబడుతుంది, కొంతమందికి మంచి కనబడుతుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుంది సార్? మనకంటే ఆ గ్రహాల ఇంపాక్ట్ ఉంటుందా, వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి ఉంటుందా? మరి దీని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు మీరు? మేము మా జాతకాల దగ్గరికి వచ్చామనుకోండి, జాతకాల ప్రకారము దాన్ని అన్వయించగలం. కానీ జాతకం నమ్మనివాడు కూడా మరి వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి కదా. ఇప్పుడు సాధారణంగా ఈ నిర్మాతలు ఏమంటారంటే కనుక, మేము ఏ సినిమా చేసినా కూడా చివరిలో క్లోజింగ్ అనేది మంచితోనే ముగిస్తున్నాం కదా, సినిమాలు చూసి ప్రజలు పాడైపోయేట్టయితే కనుక ప్రతి ఒక్కరు మంచి అవ్వాలి కదా, ఎందుకంటే చివరిలో మంచి విషయాలు చెప్పాం కదా కదా. కానీ అందులో ఉన్న చెడునే మనం ఎందుకు తీసుకుంటున్నాం? అంటే సాధారణంగా మనిషి యొక్క బలహీనత ఎక్కడ ఉంటుందంటే కనుక తాత్కాలిక సుఖాల వైపు పరిగెత్తడమే ఉంటుంది తప్ప కష్టమైన అంశాల జోలికి వీడు సాధారణంగా రిస్క్ తీసుకోడు. మంచి విషయాలంటే అది పెద్ద రిస్క్, అది చెడు విషయాలంటే రిస్క్ లేని పని, కానీ ఇది టెంపరీ, ఇది శాశ్వతమైనది కాదు. అందుకే నేను ఇక్కడ నవ అనేది ఎందుకు చెప్తున్నానంటే 9 అనేది కనుక ఆలోచిస్తే మనం ఫస్ట్ జయించాల్సింది అరిచెడు వర్గాలు 6. ఓకే. మనోవాకాయ కర్మ అనేది 3. అంటే మనసు ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ మనం చేసే పాపాలు 6, ఇవి 3. ఈ 9 మీద మనం దృష్టి కలిపితేనే, ఆ నవాన్ని జయిస్తేనే నవ వసంతం అవుతుంది, అది కొత్త వసంతం అవుతుంది. ఈ ఉగాదికి మనం ఈ నవ వసంత ఉగాది జరుపుకోవాలంటే అరిషడ్ వర్గాలను జయించాలి. అంటే షడ్ రుచులను కూడా మనం అరిషడ్ వర్గాలు అనుకోండి, అట్లా కూడా తీసుకోవచ్చు. వాటిని మిళితం చేసి మన జీవితంలోకి ఆహ్వానించాలి, అంగీకరించాలి. మనసుని, వాక్కుని, కర్మని కరెక్ట్గా ప్రణాళిక చేసుకోండి. మనసుని, వాక్కుని, కర్మ అంటే ఈ 3 చేష్టలు. పత్రిజీ ఏం చెప్పారంటే సార్, చేష్టాక్షేత్రం, వాక్క్షేత్రం అండ్ భావనాక్షేత్రం, ఈ 3 కూడా సరిగ్గా పెట్టేసుకోవాలి. అందులో ముఖ్యంగా వాక్క్షేత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అంతేగా, వాక్కుతోనే మనదంతా కూడా ముడిపడి ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే అటు 6, ఇటు 3, 9. ఆ 3 9 అయితే 9 సంఖ్య. కానీ ఈ 9 మనం ఒక పద్ధతిలో వాడుకుంటే అప్పుడు నిజమే నవ వసంతం. అది ఇప్పుడు ప్రతి ఏడాది అదే పద్ధతిలో సాగితే అది వసంతం, కొత్త వసంతం ఏదో పాత వసంతమే. ఉగాది అనబడదు అప్పుడు. అది ఏమవుతుందంటే అదేదో కొత్త సిరాలో కొత్త బాటిలో పాత సిరా అన్నట్టుగా మనకేమో పేరుకే కొత్తది విశ్వావసనో క్రోధనో అది, కానీ అన్నీ అవే కదా. అంటే మీరు అన్నట్టు సార్, ఉగాది అంటే ఒక కొత్త బట్టలు వేసుకొని బాహ్యంగా కొత్తగా తయారవ్వడమే కాదు, అంతర్గతంగా ఈ 9 జయించినప్పుడే నవ వసంతం జరుపుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అయితే ఉంది. రైట్. ఆ గ్రహ కూటములన్నీ మనకు సపోర్ట్ చేస్తుంది ఎనర్జీతో. రైట్. దానికి కనెక్ట్ అవ్వాలి అంటున్నారు మీరు. ఖచ్చితంగా. వావ్, సూపర్ సార్. ఇప్పుడు మనం ఏదైనా సరే అలాంటి ఏమంటాం, ఆ పద్ధతిలో వెళ్ళకపోతే మనిషి ఎప్పుడైనా సరే పతనమే అవుతాడు. తరాలు ఎప్పుడైనా పతనమే అవుతాయి.
చివరికి వచ్చేప్పుడు ప్రళయం మామూలే. అంటే సార్ ఇప్పటి వరకు ఒక దిశ నిర్దేశనంతో ఉన్న వాళ్ళు ఈరోజు ఈ ఉగాది నుంచి వాళ్ళ దశ దిశ రెండూ మారడం అనేది ఏ విధంగా జరుగుతుందంటారు? అంటే ఇక్కడ మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినట్టయితే సరే గ్రహాలు ఆ సంవిధానం బట్టి మీ రాశులు బట్టి చెప్తాం, లేదా మీరు పుట్టిన సమయం బట్టి అక్కడ చెప్తాం. కానీ మనం ప్రపంచానికి చూసినప్పుడు కూడా ఇవాళ ఏమవుతుందంటే ఒక సింహలగ్నంలో ఇది పాడ్యమి అనేది ప్రవేశిస్తుంది. సో ఆ సింహలగ్నం నుంచి తాత్కాలికంగా ఉన్న గ్రహస్థితిని తీసుకుంటాం. ఆ గ్రహస్థితిని చూసుకుంటే ఈ ఏడాదికి కూడా మళ్ళీ ఇలా అనారోగ్యాలు ఎక్కువే ఉంటాయి. జనరలైజ్డ్గా అందరికీ వర్తిస్తాయి ఇవి, వర్తిస్తాయి. అవి ప్రపంచాన్ని మొత్తం కూడా చూస్తాం మనం. అంటే ఏదైనా సరే రాజకీయాలు ఎలా ఉంటాయి, సరే మనుషుల మధ్య ఈ బంధవ్యాలు ఎలా ఉంటాయి, నేరాల స్థితిగతులు ఎలా ఉంటాయి, తర్వాత సాంకేతికంగా ఎదిగితే ఎలా ఎదుగుతాం, పడిపోతే ఎలా పడిపోతాం, ఇలాంటివన్నీ కూడా దాని జగత్ లగ్నము అంటాం. సో ఆ లగ్నం బట్టి కూడా మనం ఫలితాలు నిర్వహించడం అనేది ఉంటుంది. కానీ నేననేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఏ గుడిలోకి వెళ్ళొచ్చు, లేదా ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, ఎక్కడైనా సరే ఒక 2 మొక్కలో 3 మొక్కలో మనం ఈ పంచాంగ శ్రవణం అనేది వంట పట్టించుకుంటున్నాం. అందులో ఒక్క వంతైనా మనం ఆచరిస్తామా? అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదో సంగీత కచేరీకి వెళ్తాం, కాసేపు మనం కూడా పాడేసుకుంటాం, ఆనందించిపోతాం, అయిపోయింది. ఇంటికి వచ్చాక మళ్ళీ మావులే. కానీ ఆ సంగీతంలో మనం ఏం నేర్చుకున్నాం అనేది మనకి తల ఊపడం కాదు కదా, తల ఎత్తడం కూడా నేర్చుకోవాలి. తల ఊపడం కాదు, ఎత్తడం నేర్చుకోవాలి. అంటే ఈరోజు మరి పంచాంగ శ్రవణము చేస్తేనే విశిష్టమైంది అంటారు సార్. మీరు అన్నది వినడం కాదు, ఆచరించాలి అన్నారు. ఈ పంచాంగ శ్రవణం యొక్క విశిష్టత ఏంటి సార్? ఈ ఉగాది రోజే ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలంటారు? అంటే రోజు కూడా చేస్తాం, కానీ చెప్తాను మామూలుగా అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక 9 అని చెప్పాను కదా, నిజానికి ఈ ఉగాది రోజు మనం చేసే కార్యక్రమాలు కూడా 9. ఫస్ట్ మనం లేవగానే తైలాంగనం అంటాం. అంటే నువ్వుల నూనె పట్టించి మామూలుగా పాతకాలంలో అయితే కనుక మన తల్లిదండ్రులకు పెద్దవాళ్ళు వాళ్ళు నెత్తిన ఈ శిరస్సున ఈ నువ్వుల నూనె పెట్టి మన స్నానానికి నలుగు పెట్టి తీసుకు అన్ని చక్కగా చేసేవాళ్ళు. అది అసలు అది చేసినట్టు చెప్పాను ఫస్ట్ విధానం, మొదటి చర్య అది. రెండో చర్య కొత్త బట్టలు వేసుకోవటం. మూడో చర్య దేవుడి దగ్గర కాసేపు కూర్చోవటం. నాలుగోది ఈ నింబ పుష్ప భక్షణం, అంటే వేప పువ్వు పచ్చడి తినటం. ఓకే. తర్వాత ఐదోది వచ్చేప్పటికి ఏంటంటే ఇదే రోజు మళ్ళీ పోయిన వాళ్ళకి కూడా శ్రాద్ధాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉగాది రోజు అది కూడా వాళ్ళకి కొత్త దారి తీసుకోవటం ఐదోది. ఆరోది వచ్చేప్పటికి ఏంటంటే అప్పటికి పూర్తి వంట అయిపోతుంది కదా, పొద్దున ఊరికే నామకే వస్తే దేవుడికి ఏది ఉంటే అది పెట్టాం, కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ కొట్టాం. కానీ ఇప్పుడు మహానివేదన చేస్తాం. ఆ రోజు మహానివేదన అంటే ఆ రోజు వండిన పదార్థాలన్నీ కూడా ఖచ్చితంగా అసలు బూరెలు కానీ ఇవి పెట్టాలి ఇవాళ. సో అది ఆ రోజు. ఏడోది ఏంటంటే కనుక ఉదక కుంభ దానము అనేది అతిపెద్ద క్రియ. అంటే మన హిందూ ధర్మం అనేది ఎంత విశిష్టమైనది అంటే కనుక ఇక్కడి నుంచి మీకు ఏదైతే ఉంటుందో 4 నెలల పాటు వేసవికాలం ఉంటుంది. సో ఉదక కుంభ దానం అంటే ఏంటంటే ఒక కుండలో నీళ్లు దానం చేయటం, దాన్ని చలివేంద్రాలు అన్నాం. ఇప్పుడు మనం చలివేంద్రాలు నీళ్లు దానం చేయడం ఈ రోజు నుంచి ప్రారంభించాలి. ఇక్కడి నుంచి ఇంకా ఉష్ణం పెరుగుతుంది తప్ప తగ్గదు కదా మామూలుగా అయితే. అందుకని ఉదక కుంభదానం అంటే ఇప్పుడు పాత రోజులు మన ఇంటి దగ్గర ఎవరైనా సరే దప్పికొస్తే మంచినీళ్ళు ఇచ్చి పంపడం, వీలైతే కొంతమంది మజ్జిగ కూడా ఇచ్చి పంపించేవారు. అంత పుణ్యభూమి మంది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే నీ దగ్గరికి దాహం అని వస్తే కొద్దిగా మంచినీళ్ళు, అది పెద్ద దానం. అది మన పోయిన వాళ్ళకి గతించిన వాళ్ళకి చాలా ఉత్తమ మార్గాలు చూపిస్తుంది అది. అది ఆరోది. తర్వాత ఏడోది అది వచ్చేప్పటికి ఏంటంటే కనుక మళ్ళీ దేవాలయ దర్శనం అనేది, తర్వాత మళ్ళీ లాస్ట్గా పంచాంగ శ్రవణం అనేది ఉంటుంది. సో ఏడోది వచ్చేప్పటికి అదే ఉదక కుంభదానం, ఎనిమిదోది వచ్చేప్పటికి దేవాలయ దర్శనం, తొమ్మిదోది వచ్చేప్పటికి మళ్ళీ పంచాంగ శ్రవణం. అంటే ఈ 9 రకాల క్రియలు ఆచరిస్తేనే అక్కడ మళ్ళీ నవ వసంత ఉగాది అవుతుంది. 9 ఇందులో ఏదో ఒకటి వదిలేసినా అష్ట ఉగాది అవుతుంది. 9 క్రియలు చేయాలి ఈరోజు. ఈ అరిషడ్ వర్గాలను మనోవాక్కాయ కర్మల్ని కూడా శుద్ధి చేసుకోవాలి. ఇన్ని పనులు ఉన్నాయి ఈరోజు. రైట్. ఏదో జస్ట్ ఉగాది వచ్చిందని కొత్తగా జరుపుకున్నామని పండగల రోజు ఈ మంచి వంటకాలు తిన్నామని కాకుండా ఇంత జ్ఞానయుతంగా జరుపుకోవాలి.
అంటే మనం మొదట కూడా గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇవాళ పిల్లలకి కేవలం ఈ పండగల గురించి చెప్పడం కాకుండా దాని వెనకాల ఉన్న అర్థం కూడా వివరించగలగాలి. అర్థం చెప్పాలి, లేకపోతే ఇది పుక్కిటి పురాణం అని కొట్టేస్తారు. రెండోది ఏంటంటే వాళ్ళకి ఆ రకమైన శ్రద్ధ ఉండదు. అంటే హోలీ అనగానే రంగులు కొట్టుకునే పండగ, దీపావళి అంటే టపాసులు కాల్చుకునే పండగ, ఉగాది అంటే ఆ వేప పచ్చడి తినే పండగ, ఇంతే తెలుస్తుంది. అవును. కానీ వాటి వెనకాల ఉన్న విశిష్టత తెలిసినప్పుడు మాత్రమే వీరు భక్తి భావాలతో వాటిని అలవరుచుకుంటారు. భక్తి లేకపోతే మీకు ఎందుకు ఉపయోగం ఉంది ఎన్ని పండుగలు చేసుకున్నా? అంటే భక్తి అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ గుణం. అచ్చా, భక్తి అంటే ఏమంటారు? గుణం, సరి అయిన గుణంతో ఉండడమే భక్తి. భక్తి. ఓకే. సో అంతకంటే భక్తి ఏముంటుంది? సరి అయిన గుణాలను కలిగి ఉండడం భక్తి. రైట్. వాహ్, అద్భుతం సార్. అంటే మరి ఆ భక్తితో ఉండడానికి కావాల్సింది సాధనే కదా? అంతేగా, దేనికైనా సరే సాధనతోనే సమకూరి ఎల్ల విద్యలు అన్నారు. సో సాధన అనేది లేకుండా అసలు ఏది అవ్వదు మనకి. సో మనం 2-3 రోజులు వరుసగా తెల్లవారుజామున 4 గంటలకు లేపాము అనుకో, తర్వాత మీ బాడీ మిమ్మల్ని అదే లేపుతుంది. దానికి అలారం ఎందుకు? సో మొదట కావాల్సింది ఆ సాధన. ప్రతిరోజు నేను 4 గంటలకు లేవాలి అని ఒక 10 రోజులు లేవడం అలవాటు చేసుకున్నారు అనుకోండి, 11వ రోజు మీకు అలారం ఉండదు, అదే లేపుతుంది శరీరాన్ని. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం ధ్యాన సాధన ఆచరించినట్టయితే మంచి గుణాలను కలిగి ఉంటాం, అదే భక్తి. అంతే కదా. వాహ్, అద్భుతమైన డెఫినేషన్ సార్. సూపర్. అయితే ఇప్పుడు మరి ఈరోజు పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా ఈ రాశుల గురించి చెప్తూ ఉంటారు కదా సార్, 12 రాశులు. అంటే ఒక రాశిలో జన్మించి దీన్ని మేము అంటే పౌర్ణమి ధ్యానంలో కూడా వస్తుంది సార్. ఓకే. ప్రతి పౌర్ణమి ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఆ పౌర్ణమి అని చెప్తాం. ఆ రోజు మామూలుగా పౌర్ణమి అంటే ఒక నక్షత్రంలో ప్రవేశించేదాన్ని పౌర్ణమి అంటారు కదా, చంద్రుడు. అది. అయితే 12 పౌర్ణములు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. ఇప్పుడు ఒక రాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళ ఒక రాశే తెలుసుకోవాలా, మిగతా 11 కూడా తెలుసుకోవాలా? అసలు ఈ రాశుల నుంచి నేర్చుకునే జ్ఞానం ఏంటో చెప్పండి సార్. తప్పకుండా. ముందు ఏంటంటే అసలు ఈ పంచాంగం అనేది కూడా మనం ఎందుకుని వినాలి, ఎందుకని, అది మెయిన్ యాక్టివిటీ. అది మెయిన్ యాక్టివిటీ కదా. సో ఇక్కడ ఏంటంటే తిథి, వార, నక్షత్ర, యోగ కర్ణాలు అనేవి 5. సో ఇది తిథి వల్ల మనకి ఏమంటాం శ్రేయస్సు అనేది వస్తుందని, అంటే కీర్తి అనేది. తర్వాత వారం అనేది మనకి ఆయుష్ని ఇస్తుంది అనేది, నక్షత్రం అనేది సంపదల్ని వృద్ధి చేస్తుంది అనేది, తర్వాత వచ్చేప్పటికి యోగము అనేది ఏంటంటే కుటుంబ సౌఖ్యాన్ని పెంచుతుంది అనేది, 6వది అనేది వచ్చేప్పటికి ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా శాంతి సౌభృత్వాలు వస్తాయని చెప్పి. కానీ వీటిలో ఉగాది రోజు వచ్చే పంచాంగ శ్రవణానికి ఇంకా విశిష్టత ఏం చెప్పారంటే కనుక, ఈరోజు కనుక పంచాంగ శ్రవణం వింటే మీకు గంగా స్నాన ఫలం వస్తుంది అని చెప్పి. ఓహో. సో వృత్తి రోజుల్లో మనం పంచాంగం ఉన్నప్పుడు ఇలాంటి తిథి వాటి బట్టి ఉంటుంది. కానీ మనకి కంపల్సరీ ఈరోజు చేయటం అనేది ఏంటంటే కనుక ఇలాంటి గంగా స్నాన పుణ్యం అనేది మనకి అరుదైనది. సో అలాంటి అరుదైన పుణ్యం అంటే ఎలాంటి పాపాలనైనా ప్రక్షాళన చేయగలిగే శక్తి కేవలం గంగకు ఉంది. అంతే కదా, గంగా స్నానం అనేది. ఈ సంవత్సరం పొడుగునా మీరు ఏదో పాపాలు చేశారు, కనీసం ఇవాళ గంగా ఏదో ఎక్కడో ఒక 4 మొక్కలు వినండి, గుడికి వెళ్ళి ఆ పంచాంగ శ్రవణం వింటే ఆ రకమైన గంగా స్నాన పుణ్యం లభిస్తుంది అని చెప్పి, అలా ప్రతి చోట కూడా ఎక్కడో అక్కడ మనకు ఒక సూక్ష్మ ధర్మాన్ని వీళ్ళు అందించారు ఋషులు. కనుక అందుకని ప్రతి దేవాలయంలో కూడా ఇవాళ పంచాంగ శ్రవణం, లేదా ఇవాళకైతే మీకు ఇంచుమించు గృహ సముదాయాల్లో కూడా చక్కగా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ రాశులు అనేది ఫలితాలు అనేది, ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళతో కూడా అంటే నేర్చుకునేవి కొన్ని, మనం నేర్పేవి కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనకేంటంటే ఒక ఏవైతే 12 రాశులు కదా, ఈ 12 రాశుల్లో మనకి మామూలుగా అయితే పంచభూతాలు 5 పంచభూతాలు. కానీ రాశులు ఏవైతే 12 ఉన్నాయో కేవలం అక్కడ మనకు 4 భూతాలే ఉన్నాయి, 5వ భూతం లేదు. ఏంటి అంటే కనుక అగ్నిభూతం ఉంది, అంటే అగ్ని ఉంది. తర్వాత భూమి అంటే భూతత్వం ఉంది. తర్వాత వచ్చేప్పటికి వాయుతత్వం ఉంది, జలతత్వం ఉంది. ఈ 4 తత్వాలే ఉన్నాయి, కానీ ఆకాశతత్వం లేదు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, ఋషుల యొక్క ఆలోచన ఏంటంటే కనుక ఈ 4టిని నువ్వు సక్రమంగా వాడుకుంటే తలెత్తి ఆకాశాన్ని చూడగలుగుతావు. ఓకే. అబ్బా, ఆకాశం అనేది పైన ఉంటుంది. అందుకే మనం ఏదైనా సరే ఒక ఉన్నతమైన లక్ష్యం పెట్టినప్పుడు ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు అంటాడు.
సో నువ్వు తల ఎత్తుకుని చూస్తేనే ఆకాశం కనపడుతుంది, తల దించుకునే పనులు చేస్తే ఆకాశం కనపడదు. ఓకే. అంటే నిజమైన ఆకాశాన్ని దర్శించాలి అంటే కనుక నువ్వు తలెత్తుకు తీరిగే పనులే చేయాలి, తల కుంచుకునే పనులు చేయకూడదని ఈ 4 తత్వాలు మనకి ఏమంటాం రాసుల ద్వారా అందించారు. 4 తత్వాలను ఈ 12 రాశుల ద్వారా అందించారు. రైట్. బా, అంటే పంచభూతాల గురించి, ఇప్పుడు పంచభూతాలతో తయారైన ఈ శరీరమే ఈ 4 తత్వాలను మనం ఆస్వాదించడం అనేది రాశుల ద్వారా చెప్పబడ్డది. ఖచ్చితంగా. వా, ఇది అద్భుతమైన జ్ఞానం సార్. అసలు ఇదైతే మాకు ఇంతవరకు అయితే తెలియదు. లేదు, ఖచ్చితంగా నాకైతే తెలియదు ఈ పాయింట్. రైట్. కాదు, మొత్తం మనకి ఏంటంటే ఈ 4 అనేది అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా కూడా మేష రాశి అంటే అది అగ్నితత్వం అంటాం. సో మేష రాశి అగ్నితత్వం ఎందుకంటే దాన్ని కుజుడు పరిపాలిస్తాడు. ఓకే. సో సాధారణంగా వాళ్ళకి షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది. సో చేసేయటం ముందు ఉంటుంది, ఆలోచించడం తర్వాత ఉంటుంది. అంటే పంచభూత తత్వాలు ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. అంతేగా. దాన్ని ఎవరు రూల్ చేస్తున్నారని చెప్పేదే రాశి అంటారా? అంతేగా. దాన్ని ఎవరు రూల్ చేయడం అనేది ఒకటి, రెండోది వాడికి అలాంటి లక్షణాలు ఉండొచ్చు అనేది. ఓకే. ఉండొచ్చు అనే ప్రిడిక్షన్ అయినా గ్యారంటీగా ఉండి ఉంటాయి అంటారా? ఎక్కువ శాతం ఉంటాయి. ఒక 10 చెప్తే అందులో అంటే ఇప్పుడు మీకు కోపం అనేది మటుకు ఖచ్చితం అండి. అసలు మేష రాశి నేను చెప్పేది మేషరాశి. మేష రాశి అనేది కోపం అనేది గ్యారంటీ. మేషరాశి వాళ్ళు కోపం కలిగి ఉంటారు. కానీ దాని తీవ్రత ఎంత ఇలా కత్తితో పొడిచేంత కాదా అనేది మిగతా గ్రహాలు ఉంటాయి. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఏది మనకి ఆ ఒక రాశినే చూసుకోవాలా మిగతా రాశులు కూడా చూసుకోవాలా అని. సో ఇక్కడ మిగతా రాశులకి ఏమన్నాం మనం మామూలుగా అయితే జాతకాల్లోకి వచ్చినప్పుడు కొన్ని శత్రు రాశులు అన్నాం, కొన్ని మిత్రు రాశులు అన్నాం. బేసిక్గా నేను మంచోడిని, కానీ నా పక్కన ఫ్రెండ్ ఉంటే నేను చెడిపోతాను. ఓకే. ఆ ఫ్రెండ్ది వేరే రాశి, అంటే నన్ను చెడగొట్టే రాశి వాడిది, నేను మామూలుగా ఉండే మంచి రాశి నాది అనుకున్నాం, లేదా నాది చెడ్డ రాశి నా మిత్రుడిది మంచి రాశి అనుకున్నాం. సో ఆ కాంబినేషన్స్ అంటాం మనం. ఓకే. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఇలాంటి నీకెందుకు ఈ జాతకాలు కూడా ఎందుకు, ఇవన్నీ ఎందుకు, సజ్జన సాంగత్యం ఒక మాటలో తేల్చేశారు. అంతే. అవును సార్. ఇప్పుడు సజ్జన సాంగత్యం అంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మికత మాట్లాడే వాళ్ళందరూ ఒక గ్రూపులో ఉన్నప్పుడు రాశులు వేరైనా ఈ సాంగత్య ఫలితం ఉంటుంది అంటారా? అంటే ఇక్కడ నేను లక్షలాది జాతకాలు పరిశీలించినప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే కనుక ఏమంటామంటే కనుక రాళ్ళన్నీ ఒక చోటగా చేరుతాయి, రత్నాలన్నీ ఒక చోటగా చేరుతాయి. సో మీ జాతకంలో నా జాతకంలో కొన్ని సిమిలారిటీస్ ఉంటేనే అది కలగలుగుతాం, లేకపోతే అవ్వదు. నాకు తెలిసినంత వరకు అవ్వదు. అంతే అంటారా సార్? ఖచ్చితంగా. సో మనం ఏదైనా సరే ఒక అధ్యయనం, అందుకే నేను అంటున్నా ప్రతిదీ సార్ మీరు జ్యోతిష్యమే మీకు ఆసక్తి ఉంది, దాన్నే నేర్చుకోవాలనుకున్నారనుకో, దాంట్లో పూర్తి స్థాయిగా మీరు అన్వేషణ చేయాలి. మీకు ధ్యానం ఇష్టం, దాని అంతిమ లక్ష్యాన్ని మీరు సాధించుకునేందుకు ఏ రకంగా నేను అనేది. అంటే ఇక్కడ జాతకం అనేది ఏంటంటే ఖచ్చితంగా కొన్ని చెప్తుంది మనకి. ఓకే. కానీ మేము చెప్పేది ఏంటంటే నా దగ్గర ఎవరైనా సరే స్టూడెంట్స్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, లేదా కొద్దిగా మంచి సంపాదించే టైంలో ఉన్నవాళ్ళు, అంటే కొద్దిగా ఎంగేజ్ అనుకోండి, ముఖ్యంగా ఈ 16 నుంచి 28 మధ్య ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మోటివేషన్ అనేది ఉంటుంది. ఏమంటామంటే స్ఫూర్తినిచ్చి పంపిస్తారు. ఎందుకని అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రీవీల్ శక్తి అనేది ఉంటుంది. అంటే మీరు ఇవాళ ప్రతిరోజు పంచాంగం చూసుకుని వెళ్ళక్కల్లా, మీ దైనందికంగా మీరు వెళ్ళిపోతే మీకు జరిగే పనులు జరుగుతాయి. ఒకసారి ట్రాఫిక్ అడ్డం వస్తే ఆగుతారు, 10 నిమిషాలు మళ్ళీ మీ లక్ష్యాన్ని మీరు చేరిపోతారు. అదే పనిగా వెళ్ళిపోతే మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అంటే నేను పూర్తిగా ఈ జ్యోతిష్యం పిచ్చిలో పడిపోయాను అనుకోండి. అంటే నేను అనేది మన దగ్గరికి వచ్చే వాళ్ళ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు, వచ్చే వాళ్ళ గురించి. కానీ ప్రతి ఒక్కరు వారి యొక్క స్వయం శక్తిని పెంచుకోవాలి. రైట్. ఈ శాస్త్రాలు ఎన్ని తెలుసుకున్నా వాళ్ళ స్వయం శక్తిని మాత్రం పెంచుకోవాలి. స్వయం శక్తి పెంచుకోకపోతే అన్నిటికీ డీలా పడిపోతాం మనం. అంటే ఇప్పుడు సార్ సజ్జన సాంగత్యం అనేది అందరూ ఒకే మైండ్ సెట్తో ఉండడమా, అందరూ ఒకే జ్ఞానంతో ఉండడమా మీనింగ్? ఇక్కడ అందరూ ఒక మైండ్ సెట్తో ఉండొచ్చేమో కానీ అందరూ ఒకే జ్ఞానంతో ఉండే అవకాశం లేదు. తర్వాత అంటే అందరూ ఒకే లక్ష్యం కోసం ఉంటారు. ఇప్పుడు మనం పిఎంసి కోసం చేస్తున్నాం అంటే మేము అన్ని ధ్యానం ప్రచారం చేయడం కోసం ఉంటాం. రైట్. కానీ ఇక్కడ మనం ఏమంటామంటే కనుక నేను అనేది ఏంటంటే జ్యోతిష్యం అనేది నేర్చుకోవడానికి కానీ ఒకళ్ళ తత్వం తెలపడానికి కానీ ఉంటుంది. కానీ మనం దాన్ని నేర్చుకుని వదలకూడదు. అక్కడి నుంచి మనం ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి సరిదిద్దుకోవడానికి కూడా ఇదే అంటాను నేను. అంటే చేసుకోవడం కోసం. రైట్. ఇప్పుడు రాము గారు నేను ఇద్దరం ఒకేసారి ధ్యానం దాంట్లోకి చేరాం అనుకుందాం. ఓకే. కానీ నా యొక్క గ్రహస్థితి
చంద్రుడు ఎక్కువ నడిపిస్తున్నాడు, మీ యొక్క గ్రహస్థితిలో శని ఎక్కువ నడిపిస్తున్నాడు. అంటే మీరు 5 నిమిషాల్లో ఈజీగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. నాకు మొత్తం ఆలోచనల పేరుగా ధ్యానం దగ్గర ఉంటాను. ఓకే. సో ఎప్పటికి నాకు ధ్యానం కుదురుతుందో తెలియదు. ఎందుకంటే చంద్రుడు నిమిషానికి ఒక రకంగా మైండ్ సెట్ ఉంచుతాడు. అక్కడ శని అంటే ఏకాగ్రత అనేది ఒకదాని మీదే ఉంటుంది, లక్ష్యం అనేది ఒకటే ఉంటుంది. ఓకే. సో అందుకని మనం ఏం చేస్తాం, మన దగ్గరికి వచ్చి నాయన నీ దగ్గర ఈ బలహీనతలు ఉన్నాయి, నువ్వు దీన్ని జయించు అంటాం. కానీ నా బలహీనత అంటే నేను ఎప్పుడు ఇలాగే ఉంటాట అనుకుంటే ఉపయోగం లేదు. ఎప్పుడు ఇలాగే ఉంటా అంటే యూజ్ లేదు, యూజ్ లేదు కదా. ఏ సాధన చేసినా యూజ్ లేదు. అంతే కదా, తెలుసుకున్నా యూజ్ లేదు, సాధన చేసినా అలాంటి తెలుసుకోకపోవడమే మంచిది. ఓకే. ఓకే. సో అందుకని మనం ఏంటంటే జ్యోతిష్యం అంటేనే వెలుగు చూపేది అనేది. ఆ వెలుగు ఎలా చూపుతున్నాం, ఇదే పద్ధతిలో ఉండిపోమని కాదు. నాయన నీ దగ్గర ఇలాంటి బలహీనతలు ఉన్నాయి, నువ్వు దీన్ని ఎలా జయిస్తావు, అందుకే నేను స్వయం శక్తి పెంచుకోవాలి అనేది. అంటే ఇప్పుడు బలాలను కూడా గుర్తు చేస్తారు. బలాలు బలహీనతలు రెండు గుర్తు ఉంటాయి. మీకు ఈ బలాలు ఉన్నాయి, ఈ బలాలకి ఈ బలహీనతలు అడ్డుపడుతున్నాయి, రైట్. కాబట్టి ఈ బలాల్ని పెంపొందించుకోవాలంటే ఈ బలహీనతలను జయించండి. అంతే కదా. మీరు షుగర్ వచ్చినప్పుడు పంచదార తినొద్దని చెప్పాడు డాక్టర్. ఓకే. అదే తినాలనిపిస్తే ఇంకేం లేదు, ఎవరేం చేయలేరు కనుక నాయన నీ దగ్గర ఆ రోగాలు కూడా మేమే చెప్తాం అప్పుడప్పుడు. నీకు ఈ రోగం రావచ్చు కనుక ఈ రకమైన ఎక్సర్సైజ్ చేయి. నీకు సైంటిస్ట్ రావచ్చు కాబట్టి ఎక్కువ శీతలంలోకి వెళ్ళకు. ఓ, సో ఇలా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేదే చెప్తున్నారు మీరు. రైట్. నేను మార్గం కూడా తెలుసుకోండి అంటున్నాను. మార్గం ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వేమో చేసే కన్నా ముందే తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలామంది అన్నీ వచ్చిన తర్వాత అయ్యో ఎందుకు ఇట్లా వచ్చిందని విమర్శనాత్మకంగా వెళ్తూ ఉంటారు. రైట్. ముందే తెలుసుకుంటే దాని నివారణ కూడా చెప్తారు మీరు. అంతేగా, తప్పకుండా అదే చెప్పాలి కూడా. నేను అనేది అంటే ఒక జ్యోతిష్య శాస్త్రం అనేది మనం తీసుకున్నాము అంటే కనుక అది ఉన్నతమైంది. సో దాన్ని ఉన్నతంగా ఉంచాలి అంటే కనుక ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మనం మానసిక వికాసం అనుకోండి, మానసిక ధైర్యం అనుకోండి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే రెండు ఇస్తున్నామా, దాంతోపాటు వాళ్ళకి ఎంతో కొంత భగవద్జ్ఞానం కూడా ఇస్తున్నాం. అంటే దోష పరిహారాలు అని చెప్తాం. రైట్. ఆ దోష పరిహారాల్లో కంపల్సరీ కొంత భగవద్జ్ఞానాన్ని కూడా ఇస్తుందిగా. సో అందుకని ఇటు వాళ్ళు మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంతో కొంత వాళ్ళు కనీసం కొంత నడవడికలో మార్పు రావడానికి ఉంటుంది. అంటే ఈ రాశులు అనేటివి ఈరోజు చేసే పంచాంగ శ్రవణం అనేది కనీసం ఈ రోజు నుంచి అయినా మీ బలాలు బలహీనతలు తెలుసుకొని మీ దిశ మారాలంటే మీ దశ మారాలంటే దిశను మార్చుకోండి అని చెప్పడానికి అంటారు. రైట్. నాకు అయితే అర్థమైంది అది. అంతేగా, ఖచ్చితంగా నేననేది ఎప్పుడు కూడా మనకి ఏది కూడా ఊరికే వచ్చిన శాస్త్రం అయితే ఏదీ లేదు. సో మన ఆసక్తి దేని మీద ఉందో దాన్ని పరిపూర్ణత సాధించడం అనేది. రైట్. ఇప్పుడు నేను ఏమంటాము, ఫస్ట్ ఒకళ్ళు వచ్చారు అనుకోండి, సపోజ్ ఆయనకి IAS చదివేందుకు వీలుగా జాతకం లేదు. సో ఏ మెడికల్గానే వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. సో అప్పుడు అంటే నేననేది ఏంటంటే మీరు కోటి వెళ్ళవలసి వచ్చినప్పుడు సికింద్రాబాద్ బస్సు ఎక్కితే పనికిరాదుగా, ఏ బస్సు ఎక్కాలో ఆ బస్సు ఎక్కాలి. రైట్. అలాంటి జ్ఞానం ఇవ్వగలుగుతుంది జ్యోతిష్యం అంటున్నాను నేను. ఇప్పుడు మీరు అన్నారు కదా స్వామి, ఇది ఈ విధంగా చెప్తుంది అన్నారు. ఇది ఆహార వ్యవహారాలను మార్చుకోవడం ద్వారా, వాళ్ళ ఆలోచన మారడం ద్వారా వాళ్ళు మార్పులు చూస్తారా జీవితంలో? ఖచ్చితంగా చూస్తారు. నేననేది అందుకే ఈ శక్తి అనేది మనం పెంచుకోవాలి. తెలుసుకుని వెళ్ళిపోయాక ఉపయోగం లేదు. నాకు ఇచ్చే ఫీజు నాకు దక్కుతుంది కానీ వాళ్ళకి ఉపయోగం ఉండదు. సో మనం ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి ఆయన ఏం చెప్పారు గురువు, దాంట్లో మనం ఎంతవరకు ఆచరించగలిగితే అంతవరకు ఆచరించాలి. రైట్. సో అది ఖచ్చితంగా మీకైతే కనుక మంచి జ్యోతిష్య పండితులు అయితే కనుక అన్ని రకాల ఆస్పెక్ట్స్లో కూడా వాళ్ళకి చెప్పగలుగుతారు. అంటే ఆహారం బట్టి కూడా. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేష రాశి ఉంది, సో మేష రాశి పక్కది వృషభ రాశి. సో ఈ వృషభ రాశి అనేది ఇక్కడ వచ్చేప్పటికి ఇక్కడ మేష రాశిలో భరణి, అశ్విని, కృత్తిక నక్షత్రాలు ఉన్నాయి. సో భరణి నక్షత్రం అనేది కొద్దిగా తీపి ఎక్కువ ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళకి ఎప్పటికైనా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓహో. సో దాని పక్క రాశి వృషభ రాశి. అంటే వృషభ రాశి ఏమో మళ్ళీ తీపిని ప్రేరేపిస్తుంది. అంటే ఈ వృషభ రాశి మిత్రులు ఎక్కువ ఉన్నారనుకోండి, దారా అలా వెళ్ళి ఆ స్వీట్ తినొద్దాం, దారా ఇటు వెళ్ళి స్వీట్ తినొద్దాం అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. లేదా రెండో ఇల్లు అది అవుతుంది కాబట్టి వీళ్ళకి స్వీట్ తినాలనేది అది ఉంటుంది. అంటే మనకి ఏదైతే రెండో ఇల్లు ఉంటుందో నువ్వు ఎలాంటి తిండి తింటావు అనేది చెప్తుంది. 12వ ఇల్లు ఏదైతే ఉంటుందో నువ్వు ఎలాంటి నిద్రపోతావు అనేది చెప్తుంది.
సో జ్యోతిష్యం ద్వారా తెలుసుకోలేనిది అయితే ఖచ్చితంగా ఏది లేకుండా ఉండదు. మనిషి మొత్తం తెలుసుకుంటారు, అన్నీ అర్థం అవుతాయి, దానికి సలహాలు సూచనలు కూడా. మీకు ఎప్పుడు శరీరం పెరుగుతుంది, ఎప్పుడు శరీరం పెరగదు, ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ పెరగదు, అంత పర్ఫెక్ట్గా చెప్పచ్చు జ్యోతిష్యం. సార్ మరి ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని ఇదన్నీ మార్గాల నుంచి వెళ్ళి శాకాహారిగా మారి ధ్యాన సాధన చేస్తూ నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అని తెలుసుకొని ఆత్మ నుండి పూర్ణాత్మ స్థాయికి వెళ్ళే ఆ మార్గంలో ఉండి కొంతవరకు సాధించిన వాళ్ళకి ఈ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? అది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే ఏదైనా సరే ఒక అద్భుతమైన స్థాయికి వచ్చారు అంటే కనుక వాళ్ళ గ్రహాల తోడ్పాటు అనేది మనం ప్రాక్టికల్గా చెప్తాం. కానీ ఈ జాతకాలతో సంబంధం లేకుండా మీరు వెళ్ళాలి అనేది పద్ధతి. అంటే నేను స్వయం శక్తితో వెళ్ళాలనేదే మీరు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ స్వయం శక్తితో సాధన చేశాం. ఇప్పుడు మనమే ఉన్నాం స్వామి, మేము ఎప్పుడు ఏది వినలేదు చూడలేదు, వచ్చి ధ్యాన సాధన చేశాం. ధ్యాన సాధన చేస్తే మన చిన్ననాటి నుండి ఉన్న ఆ మధురమైన జీవితం కొన్ని అట్లట్లా ఉన్నా కూడా జీవితం అంతా మధురంగానే సాగింది నాకు నిజానికి. రైట్. సో ఇప్పుడు ఎందుకు ఏమిటి అంటే ఓహో మన సంస్కారంలో గత జన్మ సంస్కారం నుంచి వస్తున్నాం, మనం కొంత జ్ఞానంతో వచ్చాము, దాన్ని కొనసాగిస్తున్నాము, ఆ ఫలం వల్లనే వస్తుందనే ఒక స్ఫురణకి రావడం జరిగింది. అంటే ఈ ధ్యాన సాధన శాకాహారిగా ఉండడం వల్ల మనం అద్భుతంగా ఏదంటే వినడం అంటే వినొచ్చు, కానీ వినకపోయినా ఏది ఏకపోయినా సాధనతో నేను ఆత్మనని తెలుసుకుంటే ఎలా ఉంటుంది అని ఆ వ్యక్తి యొక్క జీవితం. అది సాధనతో ఆత్మ తెలుసుకుంటే అది ఖచ్చితంగా చాలా మంచి ఏమంటారు సుపీరియారిటీ అంటాం కదా, అంటే సుప్రీం స్థాయికి వెళ్ళడానికి ఉంటుంది. సో దానికి మనం మొదట ఏం చెప్తున్నామంటే కనుక మీ పిల్లలకి కానీ ఎవరికైనా సరే చిన్నప్పటి నుంచి మనం అనేది కొద్దిగా ఈ మంచి అనేది నేర్పితే జాతకంతో సంబంధం లే. అంటే జాతకం అనేది కష్టాలు వచ్చినప్పుడు ఉంది కదా, కానీ మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే సరే ఒక మంచి నడవడికలో వెళ్ళారో అప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎదుర్కోగలగటం అనేది ఒకటి, లేదా దైవిక బలం మీకు తోడవటం అనేది ఒకటి. అంటే మంచి గుణాలు ఉన్నప్పుడు దైవిక శక్తుల సహాయం ఎప్పుడు ఉంటుంది. అంతేగా ఇప్పుడు శక్తులకు ఉండదుగా, ఉండదు. వాళ్ళే వరాలు. ఇప్పుడు మనం రాక్షసులు చూసాం కదా సార్ చరిత్రలో, రైట్, వాళ్ళకు కూడా వరాలు ఇచ్చారు. ఎవరు అడిగితే వాళ్ళకి వరాలు ఇచ్చారు, దేవుడు ధర్మం కాబట్టి ఇచ్చారు. కానీ దాన్ని మిస్యూజ్ చేసినప్పుడు ఎవరు టాలరేట్ చేయలేదా కదా. ఇప్పుడు అందుకే దానికి మీకు చాలా చక్కటి కథ ఏంటంటే కనుక ఇలా ఒక 4 కొడుకులు ఉంటారు, వాళ్ళు 4 రకాలుగా దుర్వ్యసనాలు కలిగి ఉంటారు. ఒకడికేమో ఇందాక చెప్పుకున్నట్టు విషయలోలత్వం అనేది ఒకరికి ఉంటే, ఒకరికి జోదాట పిచ్చి ఉంటే, ఇంకొకరికి ఇంకో పిచ్చి, అలా మొత్తం 4 కొడుకులకి 4 పిచ్చులు ఉన్నాయి. మొత్తం అంతా ఆస్తిపాస్తులన్నీ పాటు చేసేస్తారు. తండ్రి దగ్గరికి వస్తే ఇలాగా అయిపోయాం, ఇప్పటికైనా మాకు ఏదైనా మంచి మార్గం చూపించు అంటే వాళ్ళు శివుడికి తపస్సు చేయని ఒక మంత్రం ఇస్తాడు ఆయన. శివుడు ప్రత్యక్షమవుతాడు వీళ్ళు 4కి. ప్రత్యక్షమైతే మీకు ఏం వరం కావాలంటే మాకు మృత సంజీవని విద్య కావాలంటారు. సరే మృత సంజీవని విద్య కావాలన్నప్పుడు వీళ్ళు అది బాగానే మంచిగా వాడుకుంటే బాగానే ఉండేది. దాన్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి దారిలో వస్తుంటే ఏమంటాం చెల్లాచెదురుగా అయిపోయిన ఎముకలు కనపడ్డాయి. ఆ ఎముకలకి వీరికున్న మృత సంజీవని విద్యతో మొదట అబ్బాయి ఏం చేశాడంటే దానికి రూపం ఆ ఎముకలన్నీ పూర్తిగా అతుక్కునేలా చేశాడు. రెండో వాడు వచ్చేప్పటికి ఏంటంటే దానికి ఒక ఆకృతి వచ్చేలాగా చేసేవాడు. మూడో వాడు ఏం చేశాడంటే దానికి మొత్తం అంతా కూడా మాంసము అవన్నీ వచ్చేలాగా చేశాడు. 4వ వాడు అక్కడ ఆగాలి, అది పులి. 4వ వాడు దానికి ప్రాణం పోసాడు. అది 4 తినేసింది. అంటే వచ్చిన శక్తులను దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం అది కదా. అందుకని జీవితంలో నేను అందుకే ఇందాక 9 అనేది ఎందుకన్నానంటే కనుక మనకి అర్షడ్ వర్గాలు కానీ ఏదైనా మనోవాక్య కర్మాలన్నింటినీ కూడా ఒక దృష్టి పెట్టడం అంటున్నా నేను. ఎప్పుడైతే జీవితంలో వ్యర్థమైన పనులు చేశామో మన జీవితం కూడా వ్యర్థమే. ఏం చేస్తే అలాగే ఉంటుంది జీవితం. ఇప్పుడు మీరు 3 చెప్పారు కదా, అరిషడ్ వర్గాలతో పాటు 3 కూడా ఉన్నాయిగా. రైట్. ఆలోచన, మాట, చేతలు. ఈ 3టి ఇంపాక్టే మనకు వచ్చే ఫలితాలు. అంతే కదా. ఆలోచన బట్టే మాటలు ఉంటాయి, మాటలను బట్టే చేతలు, చేతలను బట్టే ఫలితాలు. అదే కదా, యద్భావం తద్భవతి అన్న. మన మనసు ఏది ఉంటే అదే వస్తుంది. సో అల్టిమేట్గా తీసుకొచ్చారు సార్. అసలు ఇది రాశుల్లోని పంచాంగ శ్రవణంలోని అసలు బలాలు బలహీనతలను తెలుసుకొని అందరూ నా దశ మారాలి అని వెతుకుతారు తప్ప నా దిశను నేను మారాలి, నా దిశను ఆలోచించే దిశను మార్చాలి, రైట్, నా మాట్లాడే దిశను మార్చుకోవాలి, నా పని చేసే దిశను మార్చుకోవాలి అని ఎవ్వరు ఆలోచించని ఒక అద్భుతమైన కోణాన్ని
సాధన చేయడం వల్ల అల్టిమేట్ థింగ్ అనే ఒక అద్భుతమైన విషయం చెప్పారు సార్. సో చివరగా ఈరోజు మీ ఉగాది సందేశం సార్ అందరికీ. తప్పకుండా. ముఖ్యంగా మనకి ఏదైనా సరే ఇందాక నుంచి మొదటి నుంచి చెప్తుంది ఒకటి, కోరికలు లేకుండా మనిషి అనేవాడు ఉండడు. కానీ మీ కోరికలన్నీ కూడా ధర్మబద్ధమవ్వాలని, మీ ఆలోచనలన్నీ సహేతుకంగా ఉండాలని చెప్పి, అప్పుడు మనకి ఇంట్లో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే శాంతి సౌభాగ్యాలన్నీ కూడా రెండు సమపాలలో మీరు ఏదైతే ఉగాది వసంతము అంటే కనుక అది ప్రకృతి బాగుండటం కదా, ప్రకృతి బట్టే వసంతం అనేది. కనుక ఆ ప్రకృతి పరిరక్షణలో కూడా మీరందరూ కూడా ఎంతో కొంత నిమగ్నం అవటం, అంటే ఇంటికి ఒక్కళ్ళైనా కనీసం ఒక మొక్కను నాటటం. ఓకే. ఆ రకంగా మన యొక్క ప్రకృతిని కాపాడుకున్నప్పుడు అది ఖచ్చితంగా వసంతం అవుతుంది. అది కూడా మళ్ళీ ఇలాంటి మనం ఏదైతే ఇందాక చెప్పామో అవన్నీ కూడా సమపాలలో జీవితాన్ని కనుక తీసుకెళ్ళినట్టయితే అది నవవసంతం అవుతుంది. ఈ నవవసంతం శాశ్వత వసంతం కావాలంటే కనుక ఇలాంటివన్నీ చేయాలి. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, నవ వసంత ఉగాది 2025 9 నంబర్లో 9 ఉంది. 9 నంబరే కాదు, కొత్తదనమే కాదు, ఎన్ని విషయాలు వివరించారు. అరిషడ్ వర్గాలు 6, 3 ఆలోచన, చేష్టలు, వాక్కులు, ఈ మూడింటిని కూడా మనం 3 + 6 9 మనం సరి చేసుకోవడమే ఈ ఉగాది నుంచి ప్రారంభిస్తాం. ప్రతిరోజు చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా ఆగి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ షడ్ రుచులకు మన జీవితంలో జరిగే విషయాలకి అనుసంధానం ఉంది. నాకు ఇది నచ్చదు, ఈ వ్యక్తి నచ్చడు పులుపు, వీళ్ళు నాకు నచ్చుతారు, ఈ పని నచ్చుతుంది తీపి, అలా మనం అన్వయించుకుంటూ అన్నింటినీ సమపాలల్లో తీసుకోవడమే జీవితం, అదే ఉగాది. ఈ నవవసంత ఉగాదిని జరుపుకోవాలంటే 9 యాక్టివిటీస్ చెప్పారు సార్, 9 పనులు చేస్తాం మనం. మరి సాధన శాకాహారిగా మారితే ఎలా ఉంటుందంటే ఇంకా అత్యుత్తమం అని చెప్పారు. కాబట్టి మిత్రులారా, చివరగా వారు ఏం చెప్పారు, గుణాలను మార్చుకోవడం భక్తి. భక్తి అంటే గుణాలను, సరి అయిన గుణాలతో ఉండడం. మరి ఆ సరైన గుణాలు ఎప్పుడు వస్తాయి? మన బలాలు బలహీనతలు తెలుసుకున్నప్పుడే. ఈ రాశులన్నీ కూడా వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే మనల్ని తెలుసుకొని మరింత తీర్చిదిద్దుకోవడం కోసం ఉపయోగపడే విషయము అనేది చెప్పారు. వినడం వల్ల ఏమి జరగదు, మనం శ్రవణం వల్ల కాదు సాధన వల్ల ఎదుగుతాము అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మిత్రులారా, ఈ నవ వసంత ఉగాదిని ఎల్లప్పుడూ నవవసంత ఉగాది జరుపుకోవాలి అంటే ఇవన్నీ ఆచరించాలనే అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. వారు ఎంతోమందికి, విద్యార్థులకు, యువతకు, అన్ని రంగాల వాళ్ళకి ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పి వాళ్ళలో స్ఫూర్తిని కలిగించి ఆచరణాత్మకంగా తీసుకెళ్తున్నారు, సాధన మార్గానికి తీసుకొస్తున్నారు వీరు. సో ఇది ఈనాటి నవవసంత ఉగాది ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ ఉగాదిని నవవసంత ఉగాదిగా అందరూ జరుపుకోవాలని మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలతో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.